హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనేక మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటి దాకా ఎలాంటి ఊపు ఉత్సాహం లేనటువంటి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూసి మనం అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరతారని చెప్పి ఒక పెద్ద చర్చ జరిగింది. అయితే ఒక దానం నాగేందరు మిగతా కడియం శ్రేర్ వీళ్ళు మినహాయిస్తే పెద్దగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎవరు ఆసక్తి చూపలేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలని ఒక ఆలోచన ఉన్నారు కాబట్టి ఆగిపోయారనేటువంటి ఒక చర్చ అప్పుడు జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఇక మా రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు ఉంటాయి, ఈ పార్టీలో ఉంటాయని చెప్పి చాలామంది ఒక 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే లక్ష్యంగా పనిచేసింది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారని చెప్పి కూడా చర్చ నడిచినటువంటి క్రమంలో వాళ్ళు ఎవరైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో, మరి మా ప్రభుత్వం కూలిపోకుండా పటిష్టంగా ఉండేంత సంఖ్యాబలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మేము ఈ చేరికలు ఆపేస్తాం, అప్పుడు తలుపులు మూసేస్తామని చెప్పి ఆ పార్టీ చెందినటువంటి వాళ్ళు చాలా మంది చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలకు చేరుతున్నటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. 2 ప్రధాన కారణాలు చెప్తా ఉన్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు చేరడానికి ముందు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆ హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇదే కాకుండా మొన్న ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతుల నుంచి వస్తూ ఉంది, ఇదే కాకుండా 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అదేవిధంగా మన డిఎస్సికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వివాదం జరిగినటువంటి క్రమంలో దానికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇదే కాకుండా ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్నటువంటి నేతలతో సమన్వయ లోపం ఎక్కువగా ఉంది. మరి అధికారుల దగ్గర పనులు కూడా కానటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ పెత్తనమే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండడం కన్నా తమ సొంత గూటికి వెళ్తే కనీసం ప్రజల్లో ఎంత వాల్యూ ఉంటుందో, వచ్చేసారి గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వీళ్ళందరూ భావించారు. కాబట్టి తిరిగి పార్టీలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. సో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా గర్వ ఆపాసి పేరుతో మీకు ఇబ్బందులు ఉంటే కనుక ఖచ్చితంగా తిరిగి పార్టీలో చేరనని చెప్పి గట్టిగానే తిరిగి అందరే తీసుకొచ్చి రాజకీయంగా మేము బలంగానే ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇంకా భయపెట్టడానికి, ఇరుకున పెట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకో రకమైనటువంటి చర్చ ఏంటంటే, బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనుక వీళ్ళకు ఉన్నటువంటి సంఖ్య 32 దాకా ఉంటారు. కాబట్టి బీజేపీకి ఉన్నటువంటి సంఖ్య, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన మరి బీజేపీ పార్టీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ కూడా తనకున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, మొన్న వచ్చినటువంటి పార్లమెంట్ ఫలితాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా లిక్కర్ కేసులో ఉన్నటువంటి కవితకు బెయిల్ రాకపోవడం కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా మొన్న అదనపు ఛార్జ్ షీట్ కూడా వేసినటువంటి పరిస్థితి కవితకు సంబంధించి. సో ఇలా రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి వాళ్ళకు బీజేపీ పార్టీకి ఫేవర్గా కనుక ఏదైనా చేసేటువంటి అవకాశం ఉంటే అప్పుడు ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఈ చర్చలు జరిగాయి. కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కూలగొట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇదంతా జరుగుతూ ఉంది. ఇంకా చాలామంది బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు, తిరిగి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి కొంతమందికి బాధ్యతలు కూడా అప్పగించారు, వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ పార్టీకి వస్తానని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన పట్టుమని వారం 10 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీలో చేరి. సో ఆయన కూడా తిరిగి వచ్చారు, ఇప్పటికీ ప్రకటించారు ఆయన. అదేవిధంగా చేవెళ్ళ ఎమ్మెల్యే కానివ్వండి, కాళే యాదయ్య, అదేవిధంగా ఇతాల ఎమ్మెల్యే ఆయన కూడా సంజయ్ కుమార్ ఉన్నారు కదా, వీళ్ళు ఇట్లా చాలామంది ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు జరగబోతున్నాయి. ఒక రసవత్తరమైనటువంటి రాజకీయం అయితే చోటు చేసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ గర్వ అపాసి పేరుతో అందరినీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మా ప్రభుత్వాన్ని కూల్చేద్దాము మీకు లేదు అని చెప్తా ఉన్నారో బహుశా అది జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ.